మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. శాసన మండలిలో వీడియో ఫుటేజ్ కావాలని చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. వీడియో ఫుటేజ్ ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్న ఘటనలో మొత్తం ఫుటేజ్ బయట పెట్టాలంటూ నినాదాలు చేశారు. కొంత ఫుటేజ్ మాత్రమే బయటకు రావడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు మండలి చైర్మన్ కు కూటమి నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దేవుడి అవమానించిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలిలో జరుగుతున్న రచ్చపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మా అందిస్తారు. సుష్మా, చెప్పండి. శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు వైసీపీ సభ్యుల ఆందోళనకు దిగినట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు వైసీపీ సభ్యులు. శాసన మండలిలో వీడియో ఫుటేజ్ కావాలనైతే సభ్యులంతా కూడా వినతి పత్రం ఇచ్చారు. వీడియో ఫుటేజ్ ఇవ్వకపోవడంతో చైర్మన్ ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్న ఘటనలో అయితే మొత్తం ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే చెప్పులు వేసుకుని ఉన్న ఆ ఫోటోలతో ఉన్న మండలి లోపల ఫోటోసే కానీ కొంత వీడియో కానీ ఎడిటింగ్ చేసినదంతా అని కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అయితే కొంత ఫుటేజ్ మాత్రమే బయటకు వెళ్లిన ఘటనపై కూడా విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలాగే ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వారితో అటు బొత్స సత్యనారాయణ కూడా చైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆందోళన ఆపాలని, లోపలికి వచ్చి చైర్మన్ తో మాట్లాడొచ్చు అని చెప్పి కూడా చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా మోషన్ రాజు గారి పేషి లోపలికి వెళ్లి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఫుటేజ్ అంతా కూడా ఇస్తామని చెప్పి చైర్మన్ చెప్పడంతో వైసీపీ నేతలు ఇందాకనే ఆందోళన విరమించి అంతా కూడా బయటికి వచ్చిన పరిస్థితి ఉంది. రైట్ సుష్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.